మేడ్చల్ జిల్లాలో ఫేక్ ఐఏఎస్ కమ్ డాక్టర్ ని బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోనీ సైట్ లో తాను ఐఏఎస్ అని ఇంతకాలం నమ్మించాడు సందీప్. 6 ఏళ్ల తర్వాత అసలు భాగోతం బయటపడింది. వివిధ కారణాలు చెప్పి భార్య దగ్గర నుంచి 2 కోట్లు వసూలు చేశాడు. 2018లో నకిలీ ఐఏఎస్ తో బాధితురాలికి వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలున్నారు. 2016 బ్యాచ్ కర్ణాటక క్యాడర్కు చెందిన ఐఏఎస్ గా చలామణి అయ్యాడు. తనకి ఐఏఎస్ ఇష్టం లేదని రేడియాలజీ ఎండీగా చేస్తానని భార్యను నమ్మించాడు. వైద్యం ద్వారా 40 కోట్లు వచ్చిందని ఐటీ అధికారులు తన ఖాతా ఫ్రీజ్ చేశారని నమ్మించాడు. తన బ్యాంకు ఖాతా రిలీజ్ అవ్వాలంటే 2 కోట్లు చెల్లించాలని భార్య దగ్గరే డబ్బులు తీసుకున్నాడు. అదనపు కట్నం కోసం వేధిస్తూ ఉండడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి పోలీసులు నకిలీ ఐఏఎస్ ను అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లాలో ఫేక్ ఐఏఎస్ కమ్ డాక్టర్ ని బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మ్యాట్రిమోనీ సైట్ లో తాను ఐఏఎస్ అని చెప్పుకుంటూ ఇంతకాలం నమ్మించాడు సందీప్. 6 ఏళ్ల తర్వాత అసలు భాగోతం బయటపడింది. వివిధ కారణాలు చెప్పి భార్య దగ్గర నుంచి 2 కోట్లు వసూలు చేశాడు. 2018లో నకిలీ ఐఏఎస్ తో బాధితురాలికి వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలున్నారు. 2016 బ్యాచ్ కర్ణాటక క్యాడర్కు చెందిన ఐఏఎస్ గా చలామణి అయ్యాడు. తనకి ఐఏఎస్ ఇష్టం లేదని రేడియాలజీ ఎండీగా చేస్తారని భార్యను నమ్మించాడు. వైద్యం ద్వారా 40 కోట్లు వచ్చిందని ఐటీ అధికారులు తన ఖాతా ఫ్రీజ్ చేశారని నమ్మించాడు. తన బ్యాంకు ఖాతా రిలీజ్ అవ్వాలంటే 2 కోట్లు చెల్లించాలని భార్య దగ్గరే డబ్బులు తీసుకున్నాడు. అదనపు కట్నం కోసం వేధిస్తూ ఉండడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి పోలీసులు నకిలీ ఐఏఎస్ ను అరెస్ట్ చేశారు.